వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ విత్ మీ. లాస్ట్ పార్ట్ మీరు చూడకపోయి చూడండి, దాని కంటిన్యూషన్. చాలా యాంగ్జియస్గా ఉంది. టికెట్ అయితే తీసేసుకున్నాం. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో బోట్ అయితే. చూడాలి ఎలా ఉంటుందో. నేనైతే చాలా టెన్షన్గా ఉన్నాను కానీ చాలా హ్యాపీగా ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను కాబట్టి. కమాన్. మేమైతే రుషికొండ బీచ్లో అడ్వెంచర్ చేయడానికి వెళ్ళామని చెప్పాం కదా. అది ఏంటంటే బోట్ రైడింగ్. ఇది పర్ హెడ్ అయితే 250 పడింది. దీంతో పాటు జెట్ బోట్ కూడా ఉంది, కాకపోతే అది పర్ హెడ్ 400. అండ్ అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే దీనికి డబుల్ స్పీడ్లో వెళ్తుంది. నేనైతే ఆల్రెడీ కొండకర్లావా వెళ్ళినప్పుడు కయాక్ అయితే ఎక్కాను, అదంతా స్పీడ్గా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కానీ స్పీడ్ బోటింగ్ అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో. చాలా యాంగ్షియస్గా అయితే ఉంది నాకు స్టార్టింగ్లోని. కానీ ఇది ఒక కోర్ మెమరీ కింద అయిపోతుందని నేను అనుకోలేదు, ఎందుకంటే ది బెస్ట్ రైడ్ అనొచ్చు. అక్కడి నుంచి వ్యూ అయితే అసలు ఏమీ కనిపించట్లేదు, ఓన్లీ వాటర్ కనిపిస్తుంది, హిల్స్ కనిపిస్తున్నాయి. ఆ మూమెంట్ అసలు ఎలా ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది మీరు వెళ్తేనే తెలుస్తుంది. యాక్చువల్లీ పర్ హెడ్కి అయితే 250, కానీ రైడ్ మధ్యలో వాళ్ళు అడుగుతున్నారు మనకి ఇంకా లోపలికి వెళ్ళాలంటే పర్ హెడ్ 100 అని. మీరు కావాలంటే ఇంకా లోపలికి కూడా తీసుకెళ్తారంట, లేదు అంటే అక్కడి నుంచి మీరు రిటర్న్ అయిపోవచ్చు. మేమైతే ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాం, మేమైతే ఇంకా డేర్ చేయలేదు వెళ్ళడానికి లోపలికి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు మనకి. మనం ట్రావెల్ చేస్తూ లైక్ సీ షోర్కి వచ్చేసే టైంలోని వాళ్ళు ఫొటోస్ క్లిక్ చేస్తారు. బయటనే మాట్లాడుకోవచ్చు, మనం మాట్లాడుకోకర్లేదు, వాళ్ళే పిలిచి మాట్లాడేస్తున్నారు మనతోని. ఇంకా అడ్వెంచర్స్ అంటే ఏటీవీ ఉంది, ట్రాంపోలిన్ ఉంది, హార్స్ రైడింగ్ కూడా ఉంది. మీరు కావాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు. చూసి వెళ్ళిపోవడం కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.